గోవింద గోవింద మము బాగు చేయరి గోవింద. ఏంటి ఇదేంటి దండాలు పెడుతూ ఈ వీడియో చేస్తున్నారు, పాట పాడుతూ ఈ వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒకటేనండి, ఈ సమాజాన్ని మార్చాలా, గవర్నమెంట్ని మార్చాలా, మనం మారాలా? అనకాపల్లి ఫ్లైఓవర్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే కదా. ఇందులో మనం ఎవరిని నిందించాలి అంటే, ఆ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు కింద వెళ్తున్న కార్ని నిందించాలా, లేకపోతే ఆ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు కింద వెళ్తున్న ఆ ట్యాంకర్ని నిందించాలా, పైన ఆ ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు ఆ సరౌండింగ్లో రాకండి అని చెప్పేసి బోర్డ్స్ పెట్టకుండా ఉన్న అక్కడ ఆ యాజమాన్యాన్ని నిందించాలా, లేకపోతే గవర్నమెంట్ని నిందించాలా? అలాంటి కాంట్రాక్ట్ని తీసుకున్నందుకు ఎవరిని నిందించాలి? ఈ గోవిందుడు ఎవరిని బాగుపరచాలి చెప్పండి? ఓకే ఫైన్, ఈరోజు వీడియోలో నేను ఆ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే, ఏమండి అంత పెద్ద ట్రక్కే అలా నుజ్జు అయిపోయింది. అలాంటప్పుడు ఆ కారు నుజ్జు అవడం ఏమని చెప్పండి? ఆ కార్లో ఇద్దరైతే చనిపోయారు, ముగ్గురైతే సర్వైవ్ అవ్వగలిగారు. వెనకల సీట్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు. ఫ్రంట్ బీమ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఫ్రంట్ కో ప్యాసింజర్ సీట్, డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా అలా పడిపోయి నుజ్జు అయిపోయింది. ఎవరిని నిందించాలి చెప్పండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరిది తప్పుని చెప్పండి. యాక్చువల్గా మనకు ఫారిన్ కంట్రీస్లో కానీ, ఎందుకండి ఫారిన్ కంట్రీస్లో మన గొప్ప కంట్రీని అసలు కంపేర్ చేసుకోకూడదు. ఒకటే చెప్తున్నా, ఇక్కడ మన కంట్రీ గురించి నేను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. మన ఇండియా అనేది చాలా గొప్ప కంట్రీ. బట్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఉన్నారే, మన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికో వెళ్తారని చెప్పేసి చూస్తూ ఉన్నామా, అక్కడికి వెళ్తామని చెప్పేసి వస్తారు, అక్కడి నుంచి మళ్ళా తాడు పట్టుకొని కిందకి లాగుతారు. ఒకటి ఏంటంటే, ఇక్కడ నేను కొన్ని నాకు బూతులు వచ్చేస్తున్నా కానీ మింగేస్తున్నాను బాబోయ్, అర్థం కావట్లేదు. ఆడు చేశాడని చెప్పేసి ఈడు చేశాడు, ఆడు ఈడు వాడు, ఇంకా భారతీయుడు సినిమానే గుర్తు రావాలి మనకి. ఇంకా ప్రతి ఒక్కడు కూడా భారతీయులాగే మారిపోవాలి. ఏం చేయాలి చెప్పండి మీరే? అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు, లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ కింద నుంచి అలౌ చేయకండి. ఎందుకు అలౌ చేశారు అంటే, అంత పెద్ద బీమ్ని అలా సెట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి? అంత నిర్లక్ష్యమా ఏంటి? ఆ ఫ్లైఓవర్ కింద నుంచి ఏది వెహికల్స్ అలౌ చేయకండి. అదే కనుక ఏదైనా ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే సీఎంఓ, పిఎంఓ చనిపోయాడు అనుకో, బాబోయ్ అది ఇంకా మామూలుగా స్ప్రెడ్ చేయరు. అంటే సామాన్యుల జీవితాలు కాదా, వాళ్ళ ప్రాణాలు కాదా? అలా మాత్రమేనా ఏంటి ఈ నిర్లక్ష్యం ఏంటి? ఆలోచించండి గోవిందా. వీళ్ళు నిన్ను కూడా మార్చేస్తారేమో గోవిందా. వచ్చేసి తిరుపతికి వచ్చేసి మొత్తం నిలుపు దోపిడి అని చెప్పేసి నిన్ను కూడా దోచేస్తారేమో, నాకు తెలియదు. ఇంకా మరి చెప్పండి, మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. మీరే కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణాలు పోయాయి, ఎవరు బాధపడుతున్నాడు, వాడిచ్చే 10 లక్షలు 15 లక్షల ఎక్స్గ్రేషియా ఏం చేస్తుంది? ఆ 10 లక్షల ఎక్స్గ్రేషియా పిల్లల జీవితాన్ని, నాన్నలేని జీవితాన్ని, ఒక కొడుకు లేని జీవితాన్ని ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లలకి ఇవ్వగలుగుతుందా? డబ్బు ఆ ప్రేమను అందివ్వగలుగుతుందా? డబ్బు ఆ ఆప్యాయతను అందివ్వగలుగుతుందా? ఆలోచించాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. పింగ్లోనే ఉంది, ఇంకా పిన్ అవ్వదు. అలాగ ఎక్కడ ఎప్పుడు పింగ్ అవుతుందో ఏమో నాకు తెలియదు. మరి అది మీరే ఆలోచించండి. మీకు నాకు తెలిసి 40 years ఉన్నా కూడా 40 years నుంచి పింగ్లోనే ఉంది. ఎందుకు డెవలప్ అవ్వట్లేదు చెప్పండి? నేను ఇక్కడ ఇండియాని ఏమనట్లేదు బాబోయ్, దయచేసి చెప్తున్నా. ఇండియాలో ఉన్న కుళ్ళుని, చెత్తని, చెదారాన్ని దీన్ని మాట్లాడుతున్నా. ఇండియా చాలా గొప్ప కంట్రీ. ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ, గర్వంగా చెప్పుకోగలుగుతాం. బట్ ఇండియాలో ఉన్న వీళ్ళెందుకు ఇలా తయారైపోతున్నారు? ఇండియాకి ఎందుకు ఇంత చెడ్డ పేరు తెస్తున్నారు? ఇండియా అంటే గౌరవం లేదా? ఆలోచించండి. మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీటి గురించి. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కూడా. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. యాక్చువల్గా అక్కడ జరిగిన సంఘటన అని చెప్పేసి నాకు మొన్న చేద్దామని చెప్పేసి అనిపించింది, కానీ సరే మన 3 రోజులు అని తలుచుకుంటాం, 4వ రోజు మర్చిపోతాం.
అని చెప్పేసి అనుకుంటామని చెప్పేసి 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు మర్చిపోకూడదు, దాన్ని అలాగే గుర్తుండాలి. మళ్ళా గుర్తుండాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే తలుచుకొని బాధపడడానికి కాదు, ఎందుకు అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, ఓకేనా? అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దృష్టికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినట్టయితే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయండి. కరెక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి పంపించండి, ఫొటోస్ అండ్ వీడియోస్, ఆ సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అండ్ దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మీరు వాయిస్ మెసేజ్ పంపించినా పర్లేదు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించినా కూడా పర్లేదు. దీనికి సంబంధించి మనం కొన్ని అవేర్నెస్ వీడియోస్ అయితే చేద్దాం. కొంతమందిని మనం ఎంతమందిని అయితే కాపాడగలుగుతామో అంతమందిని అయితే మనం కాపాడడానికి ప్రాణవంతు ప్రయత్నం అని చెప్పేసి చేద్దాం ఫ్రెండ్స్, రైట్? ఇంకొక విషయం చెప్తున్నా, నేను ఏదైతే ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానో కేవలం ఈ యాక్సిడెంటల్ రివ్యూస్ కోసం మాత్రమే వాడతాను. లేకపోతే అక్కడ ఏమండి నేను ఆ కార్ కొనాలనుకుంటున్నాను, ఈ కార్ కొనాలనుకుంటున్నాను, లేకపోతే అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నేను డ్రైవింగ్ సంబంధించిన ఆ డౌట్స్ ఈ డౌట్స్, నేను దయచేసి అర్థం చేసుకుని నాకు ఒక రోజుకి కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, నేను వాటిని అయితే అటెంప్ట్ చేయలేను, ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. రాత్రిపూట మీరు ప్రయాణిస్తున్నప్పుడు నిద్ర మత్తు అనిపించేది జస్ట్ ఒక్కసారి కళ్ళు మూసారా, ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసారా, నాకు నిద్ర వస్తుందని అనిపించిందా, పక్కన పెట్టేసేయండి. ప్రాణానికి మించిన సమయం అనేది ఎక్కువ కాదు. ప్రాణంతో ఉంటే మనం ఆ సమయాన్ని ఎంతన్నా కూడా మనం పొడిగించుకోగలుగుతాం, అంత సమయాన్ని మనం మన ఫ్యామిలీతో గడపగలుగుతాం. ఆ ఫ్యామిలీకి దూరమైన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిద్రమత్తం అని చెప్పేసి అనిపిస్తుందా, దయచేసి ప్రయాణించకండి, రైట్? బోలో భారత్ మాతకి జై.